ఏపీలో పెన్షన్ల రగడ నడుస్తోంది. ప్రతి నెల 1వ తేదీకి అందాల్సిన పెన్షన్ ఈ నెల ఆ తేదీకి అందలేదు. అందుకు మీరే కారణమంటూ టీడీపీపై వైసీపీతో పాటు పెన్షన్దారులు ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ అభ్యంతరం తెలపడం వల్లే పెన్షన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే గత 5 సంవత్సరాలుగా ఇంటి వద్ద పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు ఈసారి పెన్షన్ రాకుండా బాబు అడ్డుకున్నాడని బలంగా నమ్ముతున్నారు. దీంతో ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. పెన్షన్ లబ్ధిదారులతో పాటు వాలంటీర్లకు భరోసా ఇస్తూ కొన్ని ప్రకటనలు చేశారు. ఈ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ముందుగానే ఒక ప్రకటన చేసింది. ఈ నెల 3న వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడం సరికాదంటూ టీడీపీ మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా చంద్రబాబు ప్రోద్బలంతో ఈసీకి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎలక్షన్ కమిషన్ పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా చేపట్టకూడదని ఆదేశాలిచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఈ నెల 3న పెన్షన్లు ఇస్తామని చెప్పిన వైసీపీ సర్కార్ కొత్త పల్లవందుకుంది. 1వ తేదీన పెన్షన్లు రాకపోవడానికి టీడీపీ కారణమని ప్రచారం ప్రారంభించింది. దీంతో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది. దీనిపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ విషయంలో వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావించారు. అటు వాలంటీర్లతో పాటు పెన్షన్ లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేలా ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రతి నెల ఈ మొత్తాన్ని ఇంటికి తెచ్చి ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. 2-3 నెలలు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని కలిపి లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. వాలంటీర్ల విషయంలో తమకు ఒక స్పష్టత ఉందని, ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, ఇంతకంటే మంచి భవిష్యత్తు కల్పిస్తామని కూడా చంద్రబాబు ఓటమి భయంతో ప్రకటనలు చేశారు. కానీ అప్పటికే పెన్షన్లను బాబు అడ్డుకున్నాడని, ఆయనకు ఓటు వేయమని లబ్ధిదారులంతా కారాలు మిరియాలు నూరారు. ఈ మొత్తం వ్యవహారంతో బాబుకు ఓటమి తప్పదు అన్నట్లుగా మారింది. మొత్తానికైతే పెన్షన్ల జాప్యంలో తెలుగుదేశం పార్టీ అడ్డంగా బొక్కైంది. చంద్రబాబు ఒక్కసారిగా భయపడ్డారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన ఈ హామీలు ఇచ్చారు. టీడీపీ సోషల్ మీడియా సైతం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.